అసలు బీట్రూట్ రైస్ అనేది తెలియదు పిల్లలకు కూడా అసలు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజైతే నేను ఇంకొక టేస్టీ అండ్ హెల్దీ రైస్ ఐటెంతో మీ ముందుకైతే వచ్చేసాను. మీ ఇంట్లో పిల్లలు ఎవరైనా బీట్రూట్ తినరా? అటువంటి పిల్లల కోసం అయితే ఈ రెసిపీ అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. చాలా హెల్దీగా, చాలా టేస్టీగా. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు బీట్రూట్. ఫస్ట్ అయితే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? మరి ఫస్ట్ అయితే ఏం ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దాం పదండి. మరి కోసం అయితే బీట్రూట్ అయితే ఫస్టే కట్ చేసి పెట్టుకున్నాను. నేను ఇలా పీల్ చేసేసుకొని దీనికైతే కొన్నేమో ఇలా ముక్కల్లా కట్ చేసుకున్నాను, కొన్నేమో ఇలా తురిమి పెట్టుకున్నానండి. ఇలా కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను బీట్రూట్ని. తర్వాత ఒక మిల్క్ ప్యాకెట్, ఒక ఫ్యాట్ మిల్క్ తీసుకుంటున్నానండి నేను. తర్వాత హోల్ స్పైసెస్, చెక్క, లవంగాలు ఒక 4, తర్వాత ఇలాచీ, తర్వాత షాజీరా, తర్వాత బిర్యానీ ఆకు, తర్వాత పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్, తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటాం ఒక 1 స్పూన్ అయితే. ఇంతవరకు అయితే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. తర్వాత కొంచెం గీ, ఒక 2 స్పూన్స్ వరకు గీ తీసుకుంటున్నాను. తర్వాత బాస్మతి రైస్ ఇలా అయితే నేను ఆల్రెడీ ఒక 20 మినిట్స్ ముందే అయితే నానబెట్టి పెట్టేసుకున్నానండి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఈ రైస్ కూడా చక్కగా బారుగా అవుతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది మనకి రైస్ అయితే. ముందే నానబెట్టి పెట్టుకోండి. టైం లేని వాళ్ళు అప్పటికప్పుడు వేసేసుకున్న కుక్ అయిపోతుంది, కానీ ముందే నానబెట్టుకుంటే కొంచెం మనకి రైస్ అయితే కొంచెం బారుగా అవుతాయి. నేనైతే పాత బియ్యమే తీసుకున్నానండి. ఇదిగోండి, నేనైతే ఈ గ్లాస్తో 1 గ్లాస్ వరకు బాస్మతి రైస్ అయితే తీసుకొని ఒక 20 మినిట్స్ ముందే నానబెట్టి పెట్టుకున్నానండి. ఇవైతే పాత బియ్యమే, స్మెల్ కూడా చాలా బాగా వస్తున్నాయి బాస్మతి రైస్. వీటిని అయితే ఒక 2-3 సార్లు అయితే చక్కగా అయితే క్లీన్ చేసేసుకుందాం. ఇలా క్లీన్ చేసేసుకొని వాటర్ పోసుకొని ముందే నానబెట్టి పెట్టుకోవాలండి. ఇలా నానబెట్టి పెట్టుకోవడం వల్ల మనకి రైస్ కూడా తొందరగా కుక్ అయిపోతుంది, అలాగే రైస్ కూడా కొంచెం పెద్దగా అవుతుందండి, రైస్ గ్రెయిన్ కూడా. చూసారు కదా, ఇలా క్లీన్ చేసేసుకున్నాక నానబెట్టి పెట్టేసుకుంటున్నాను నేను. ఈ రైస్ కూడా మంచి ఫ్లేవర్లో ఉంది. బాస్మతి రైస్ కూడా మంచి క్వాలిటీ ఉన్న రైస్ అయితే తీసుకున్నాను నేను. జ్యూస్ కూడా తీసుకోండి, పిల్లలు తింటారని కొన్ని జీడిపప్పులు అయితే యాడ్ చేస్తున్నాను నేను. ఇది ఆప్షనల్ అండి, పూర్తిగా నేనైతే యాడ్ చేస్తున్నాను. పిల్లలు చాలా టేస్టీగా తింటారు నెయ్యిలో వేస్తే అని. ఇవైతే నేను ఇంతవరకు అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మరి నేనైతే కొంచెం ఆయిల్, కొంచెం గీ 2 కూడా యాడ్ చేస్తున్నానండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ గీ అయితే యాడ్ చేస్తున్నాను. మీకు లేదా ఆయిల్ ఇష్టం లేదంటే మొత్తం గీతో చేసుకోండి. నేనైతే ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత గీ యాడ్ చేసుకుంటున్నాను. గీ కూడా ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు గీ అయితే వేసుకుంటున్నానండి. గీ ఖచ్చితంగా వేసుకోండి, వేసుకుంటేనే చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా. ఇలా గీ వేసుకున్న తర్వాత ఈ జీడిపప్పును వేసుకొని వేయించేసుకొని బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇవి పైన గార్నిషింగ్గా యూస్ చేసుకుందామని ఇలా అయితే నేను తీసేసుకుంటున్నానండి. ఇలా నేతిలో వేయించుకోవడం వల్ల అక్కడక్కడ మనకి పలుకుల్లా తగులుతూ చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి పప్పులు అయితే. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇలా స్లైసెస్లా కట్ చేసుకున్న ఆనియన్స్, ఇంకా చిల్లీస్ కూడా వేసుకుంటున్నాను. తర్వాత బిర్యానీ ఆకు, చెక్క, లవంగా, ఇలాచి, షాజీరా కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను. మొత్తం మనకి ఫ్లేవర్ అంతా ఆ ఆయిల్లోకి దిగే వరకు కొంచెం సేపు అయితే ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఒక 1 స్పూన్ అయితే వేసుకుంటున్నానండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. వేసుకొని ఇలా కొంచెం సేపు అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోకపోతే మనకి పచ్చిగా ఉంటుంది, అంతా కూడా టేస్ట్ కూడా అంతగా బాగోదు. ఆయిల్లో అయితే పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. కొంచెం సేపు ఫ్రై చేసేసుకున్న తర్వాత ఈ బీట్రూట్ ముక్కలను అయితే వేసేసుకుందాం.
లిడ్ క్లోజ్ చేసి కొంచెం సేపు అయితే ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా చక్కగా వేగిపోయింది కదా. ఇప్పుడైతే తురిమి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలను అయితే వేసేసుకుంటున్నాను నేను. ఇలా బీట్రూట్ ముక్కలు కూడా వేసుకొని వీటిని కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి మొత్తం ఈ ముక్కలన్నీ కూడా. బీట్రూట్ ముక్కలు కూడా బాగా వేగిపోయే వరకు వేయించుకోవాలండి. పచ్చిగా లేకుండా చక్కగా క్రిస్పీగా అయ్యే వరకు అయితే వేయించుకోవాలి. ఈలోగా నేనైతే కొత్తిమీర ఇంకా పుదీనా అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. కొత్తిమీర ఇలా ఫ్రెష్గా ఉన్నాయి తీసుకోండి, తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొత్తిమీర పుదీనా కూడా నేను చాలా ఫ్రెష్ అయితే తీసుకున్నాను. ఇలా జీడిపప్పులు అయితే గార్నిషింగ్ కోసం పక్కన పెట్టేసుకున్నానండి ఇవి. ఇప్పుడు ఈ మిల్క్ కూడా నేను ఒక హాఫ్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం బియ్యం ఒక వన్ గ్లాస్ అయితే తీసుకున్నాం కదా, 1 గ్లాస్కి 2 గ్లాస్ అయితే వాటర్ వేసుకుంటాం నార్మల్గా. కానీ ఇప్పుడు నేను 1 గ్లాస్ అయితే మిల్క్ పోసుకుంటున్నాను, 1 గ్లాస్ అయితే వాటర్ పోసుకుంటున్నానండి. ఫ్యాట్ మిల్కే తీసుకోండి, ఫ్యాట్ మిల్క్ అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్దీ కూడా అండి. పిల్లలకి అయితే చాలా చాలా హెల్దీ. చేసి పెట్టండి ఖచ్చితంగా. అయితే ఇది లంచ్ బాక్స్లో కూడా చాలా ఈజీగా అయిపోతుంది పిల్లలకి. దీంట్లో మనం బీట్రూట్ అలాగే మిల్క్ కూడా వేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ పిల్లలకైతే. బీట్రూట్ తినని పిల్లలకి ఒకసారి ఇలా అయితే చేసి పెట్టండి. మా పిల్లలు అయితే ఫ్రై చేస్తే అస్సలు తినట్లేదు, అందుకని నేను ఇలా అయితే ఈ ప్రాసెస్లో వాళ్ళకైతే చేసి రైస్ ఐటమ్ అయితే పెడుతున్నాను. ఇలా అయితే మంచిగా తింటున్నారు వాళ్ళు. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూసుకుంటే ఇలా బీట్రూట్ ముక్కలు కూడా చక్కగా వేగిపోయినాయి కదా. మీకు కావాలంటే మొత్తం తురిమేసి వేసుకోండి. నేనైతే కొంచెం ముక్కలు ఇలా అయితే వేసుకున్నాను, ముక్కలుగా కొన్ని ముక్కలు అయితే ఇలా తరిగి పెట్టుకున్నాను. ఇలా తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని వాటిని కూడా కొంచెం ఫ్లేవరు వాటన్నిటికీ పట్టే వరకు ఒకసారి ఇలా అయితే మిక్స్ చేసేసుకుందాం. ఈ గ్లాస్తో అయితే రైస్ తీసుకొని నానబెట్టుకున్నాను. ఇదే గ్లాస్తో మిల్క్ అయితే తీసుకుంటున్నానండి. 1 గ్లాస్ అయితే మిల్క్ పోసుకుంటున్నాను, ఇంకొక 1 గ్లాస్ అయితే వాటర్ పోసుకుంటాను. మిల్క్ పోసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ అయితే ఒక 1 గ్లాస్ వరకు మిల్క్ అయితే పోసుకుంటున్నానండి నేను. మిల్క్ పోసుకున్న తర్వాత ఇంకొక 1 గ్లాస్ అయితే వాటర్ పోసుకుంటున్నాను. నాకైతే ఈ బాస్మతి రైస్కి వాటర్ ఎక్కువగానే పట్టినాయండి, ఆల్మోస్ట్ 2 గ్లాసెస్ పైనే పట్టినాయి. మీ బియ్యాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం సాల్ట్ను గరం మసాలా యాడ్ చేశాను. తర్వాత కొంచెం కస్తూరి మెతి కూడా వేసుకొని మొత్తం అయితే ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఎసరు కూడా కాగిపోయింది కదా, ఇప్పుడైతే రైస్ని అయితే యాడ్ చేసేసుకుందాం. అలా ఎసరు కాగిన తర్వాతే రైస్ యాడ్ చేసుకోండి, బబుల్స్లా వచ్చిన తర్వాతే. ఇప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసేసుకుంటున్నానండి. ఇలా ముందే నానబెట్టుకోవడం వల్ల కొంచెం తొందరగా అయితే మనకి కుక్ అయిపోతుంది. ఇలా నానబెట్టుకున్న 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వరకు వాటర్ అయితే నాకు పట్టినాయండి. పాత బియ్యం అయితే కొంచెం ఎక్కువగానే పడుతున్నాయి. ఇంకా ఆ రైస్ కుక్ అయ్యేలాగా ఇప్పుడు మనం పెరుగు చట్నీ అయితే రెడీ చేసేసుకుందాం. పెరుగు చట్నీ అనేది బెస్ట్ కాంబినేషన్ అండి ఈ బీట్రూట్ రైస్కి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫస్ట్ అయితే పెరుగు చట్నీ చేసేసుకుందాం, ఈలోగా మనకి రైస్ కుక్ అయిపోతుంది. నేనైతే ఈ పెరుగు చట్నీలోకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే వాడట్లేదండి. ఓన్లీ పెరుగు, ఆనియన్, తర్వాత సాల్ట్, తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర ఇంతవరకు అయితే యూస్ చేస్తున్నాను. కొంతమంది కీర, టమాటా, క్యారెట్ కూడా వేసుకుంటారు, కానీ నేనైతే వేయట్లేదండి. నా దగ్గర ఉన్న వరకు నేనైతే వేస్తున్నాను. కీర, టమాటా వేసినా మా పిల్లలు తినరు, క్యారెట్ వేస్తే తింటారు, కానీ క్యారెట్ నా దగ్గర లేదని నేనైతే క్యారెట్ వేయట్లేదు. నేనైతే కొంచెం పెరుగు తీసుకున్నా, తర్వాత ఆనియన్, మిర్చి ఇలా ముక్కల్లా కట్ చేసుకున్నానండి. తర్వాత కొత్తిమీర ఇలా తురిమి పెట్టుకున్నాను. తర్వాత సరిపడా సాల్ట్ ఇంతవరకు అయితే వేసుకొని పెరుగు చట్నీ అయితే మిక్స్ చేసేసుకుందాం. ఇలా కొంచెం పెరుగు, తర్వాత ఆనియన్ ముక్కలు, తర్వాత మిర్చి ఇంకా కొత్తిమీర తరుగు కూడా వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని పెరుగు చట్నీ అయితే నేను కలిపేసుకుంటున్నానండి. ఈ పెరుగు చట్నీలోకి చెప్పాను కదా క్యారెట్ ఇంకా టమాటా, కీర కూడా వేసుకుంటారు, నేనైతే వేయట్లేదు. మా ఇంట్లో పిల్లలు అయితే ఇష్టంగా తినరని. మీకు కావాలంటే వేసుకోండి, నేనైతే వేయట్లేదు.
ఇలా కొంచెం నేను మరీ గట్టిగా కాకుండా కొంచెం పలచగానే కలుపుకుంటున్నాను. ఈలోగా రైస్ కూడా చూసేద్దాం. ఇలా రైస్ ఓపెన్ చేసి చూస్తే అక్కడక్కడ ఇంకా కొంచెం అయితే కుక్ అవ్వలేదండి, తడి తడిగా ఉంది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లోనే ఒక 1 స్పూన్ వరకు అయితే నెయ్యి అయితే ఇలా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోండి చుట్టూ కూడా. ఇలా నెయ్యి కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ కొంచెం సేపు లిడ్ క్లోజ్ చేసి దమ్ చేసేసుకోవాలండి. ఇలా నెయ్యి అయితే బగారా రైస్ చేసినా కానీ మనం పులావ్ చేసినా కానీ ఇలా మనకి కొంచెం తడిగా ఉన్న స్టేజ్లో ఇలా నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు 5 to 10 మినిట్స్ తర్వాత ఇలా చక్కగా అయితే మొత్తం అయితే రైస్ అయితే కుక్ అయిపోయిందండి. ఇప్పుడు బీట్రూట్ రైస్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. రైస్ కుక్ అయిన తర్వాత ఒక 15 నుండి 20 మినిట్స్ వరకు అలా వదిలేసి ఉంచేస్తే కొంచెం బాగా సెట్ అయిపోతుందండి. రైస్ అయితే మనకి ఇంకా పొడి పొడిలాడుతూ వస్తుంది. నేనైతే ఇలా వెంటనే అయితే ఇది వేసేసుకుంటున్నాను, కానీ మీరు ఒక 20 నిమిషాలు కదపకుండా ఉంచుకుంటే కనుక చక్కగా ఇంకా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా, మంచి కలర్తో బీట్రూట్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి నేను కొంచెం పుదీనా, ఇంకా మనం ఆల్రెడీ గార్నిషింగ్ కోసం పక్క తీసి పెట్టుకున్నాం కదా జీడిపప్పును కూడా పైన వేసుకొని గార్నిష్ చేసేసుకుంటున్నాను. ఇంట్లో పిల్లలు ఉంటే ఖచ్చితంగా ఇలా జీడిపప్పు కూడా వేసుకోండి. పైన అక్కడక్కడ అలా తగులుతూ ఉంటే చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన బీట్రూట్ రైస్ అయితే రెడీ అయిపోయింది. మరి ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎలా కుదిరిందో చెప్తాను. చాలా హెల్తీ అండ్ చాలా టేస్టీ కూడా. పిల్లలకి తప్పకుండా చేసి పెట్టండి, వాళ్ళు చాలా ఇష్టంగా అయితే తింటారు. ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. చూసారు కదా, నేను ఆనియన్, ఒక లెమన్, తర్వాత పెరుగు చట్నీ కూడా పెట్టుకున్నాను. ఇలా ఇది నార్మల్గా ఉట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటుందండి. అసలు బీట్రూట్ రైస్ అనేది తెలియదు పిల్లలకి కూడా. అసలు నేను ఉట్టిగానే తిన్నాను, చాలా చాలా బాగుంది. సేమ్ బగారా రైస్ లాగే ఉంది. ఇప్పుడు పెరుగు చట్నీతో సర్వ్ చేసుకుంటున్నా. చాలా బాగుంది, పెరుగు చట్నీతో అయితే ఇంకా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంది, చాలా హెల్దీ డిష్ కూడా. వీడియో మీకు నచ్చిందా? వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల నా ఛానల్ ఇంకా ప్రమోట్ అవుతుంది, ఈ వీడియో ఇంకా ముందుకు వెళ్ళడానికి సహాయపడుతుంది. తప్పకుండా లైక్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.